अरे प्यार से बोलो, जोर से बोलो। अरे प्यार से बोलो, जोर से बोलो। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं अरोगता अजाड्यं वाक्पटुत्वं च హనుమాస్మరణాత్ భవేత్। ఈరోజు హనుమంతుని యొక్క విజయోత్సవ దినోత్సవం. అంటే హనుమంతుని యొక్క జయంతి కాదు, సాధారణంగా మనం బర్త్డేలు చేసుకున్నట్టు హనుమంతుడి బర్త్డే కాదు, విజయోత్సవ దినోత్సవం. అంటే విజయ సంకల్ప యాత్ర. అందుకే మనం శోభాయాత్ర చేస్తున్నాం. అది వీర హనుమాన్ యొక్క విజయ సంకల్ప యాత్ర ఈరోజు. కాబట్టి విజయోత్సవంగా ప్రతి ఒక్కరిలో కూడా దాగి ఉన్న హనుమంతు శక్తి మనందరిలో ఉంది. అదే వీర్యము, తేజము అంతా కూడా ఆ వర్చస్ రూపంగా ఉన్నది. అందుకే హనుమంతుడు కేవలము రామదూత, రామభక్తుడే కాదు, విశ్వగురు స్వరూపం అన్నమాట. అందుకే శ్రీ గురు చరణ సరోజ నిజమన ముకుల సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. అంటే హనుమంతుడు సాక్షాత్ మన గురు. అంటే ఈ యొక్క సనాతన ధర్మానికి స్వరూపం, అవతారమూర్తి, విగ్రహమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడిని మనం ఆత్మారామగా దర్శించాలంటే హనుమంతుడు మన గురువుగా మనము ఎంచుకోవాలి. హనుమంతుడి యొక్క చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలి. అందుకే తులసీదాసు ఆ హనుమంతుడిని గురువుగా స్వీకరించి తద్వారా శ్రీరామచంద్రుని చేరుకున్నారు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా, ఏ సంప్రదాయమైనా అందరూ ఒప్పుకునే ఏకైక దేవత, ఏకైక దేవుడు, ఏకైక ఉన్నాడంటే అది కేవలం హనుమంతుడు, ఆంజనేయుడే. ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళండి, అక్కడ రామ, కృష్ణ, శివ ఎవరినైనా సరే కొంతమంది వ్యతిరేకించవచ్చును, కానీ హనుమంతుని వ్యతిరేకించే వ్యక్తి అంటూ ఈ భూమి మీద లేరు. అందుకే మనం చూడండి, యాపిల్ సంస్థ ఫౌండర్ ఎవరు? స్టీవ్ జాబ్స్. వారు ఎవరి నుండి ప్రేరణ పొందారు? నీమ్ కరోలి బాబా. నీమ్ కరోలి బాబా ఎవరు? హనుమంతుని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఉపాసకుడు, ఆ యొక్క సిద్ధులు పొందినటువంటి మహాభక్తుడు నీమ్ కరోలి బాబా, హనుమాన్ భక్తుడు. కాబట్టి హనుమంతుడు అనేవాడు ప్రపంచవ్యాప్తంగా మనోజవం మారుత తుల్య వేగం. ఈ విధంగా ఏ రోజైతే అమ్మవారు మన అయోధ్య రాముడు, అంటే అందరి రాముడు నుండి అమ్మవారు విడిపోయినప్పుడు వారిద్దరిని కలిపే గురువు ఎవరు? హనుమంతుడే. అందువలన మీలో ఇప్పుడు ఇక్కడే హనుమంతుని మీరు దర్శించాలంటే మీరు అన్నీ విడిచిపెట్టి కేవలం రామస్మరణతో మీరు ఉన్నట్లయితే మీకు ఒక సూచన వస్తుంది, మీకు ఒక కబురు వస్తుంది. ఆ కబురు ఎవరో కాదు, హనుమంతుడే. అందుకే అమ్మవారు లంకలో ఉన్నప్పటికీ, అశోకవనంలో ఉన్నప్పటికీ రామచింతనతో తదేకమైనప్పుడు అప్పుడు ఎవరొచ్చారు కబురు? హనుమంతుడు వెళ్ళారు. కాబట్టి హనుమంతుడే జీవాత్మ నుండి పరమాత్మను కలపడానికి, అనుసంధానం చేయడానికి ఒక గురువుగా ఉన్నారంటే అది హనుమంతుడు. కాబట్టి హనుమంతుడికి ఉన్నటువంటి భాష, ఆ యొక్క మేధాశక్తి, వివేకము, ఆ శక్తి, శౌర్యము, వీర్యము, తేజస్సు సృష్టిలో ఇంకెవరికి ఉండవు. ఎందుకంటే హనుమంతుడు లంక వెళ్ళి అక్కడ సమయం అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తారు, సమయస్ఫూర్తితో. దాన్ని కామన్ సెన్స్ అంటారు. అందుకే శ్రీరామచంద్రుడు సీతమ్మ చల్లి జాడను చూసి రమ్మని పంపించారు, అంటే లంకను దగ్ధం చేయమని పంపించలే. కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా హనుమంతుడు తన యాక్షన్స్ తీసుకుంటారు, స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి మనందరం కూడా సనాతన ధర్మం యొక్క విశిష్టత, స్వభావం, స్వరూపం తెలుసుకొని మనము ప్రవర్తించాలి, వ్యవహరించాలి. బాధ్యతాయుతంగా భగవద్గీత లాంటి తత్వం తెలుసుకొని రామాయణంలో ఉన్నటువంటి చరిత్ర ఎవరు? శ్రీరామచంద్రుడిలాగా జీవించడమే. అంటే మనకు అర్థం అవ్వాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంని విడిచిపెట్టకూడదు అని తెలిసేది శ్రీరామచంద్రుడి ద్వారా. ఆ ధర్మాన్ని గెలిపించడానికి ఎన్ని ప్రయత్నాలని చేసి ధర్మాన్ని గెలిపించడమే భగవద్గీత, శ్రీకృష్ణ యొక్క తత్వము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా ఈ రాజ్యాన్ని ఎలా పాలించాలనేది శ్రీరామచంద్రమూర్తిగా మనం ప్రేరణ పొందాలి, స్ఫూర్తి పొందాలి. అందుకే భగవద్గీత పట్టుకొని శ్రీరామచంద్రమూర్తిలాగా మన రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా ఉడతా భక్తిగా, శక్తి వంచన లేకుండా ముందుకు రావాలి, గలం విప్పాలి. ఇంకో విషయం గమనించాలి,
మన సనాతన ధర్మంలో, మన హిందూ సమాజంలో కూడా కొంతమంది అధర్మంగా, అన్యాయంగా ఉండేటప్పుడు ముందుకొచ్చి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. కాబట్టి ఇంటి దొంగలని, ఇంటి శత్రువుల్ని మనము పూర్తిగా క్లియర్ చేయకుండా, ఐక్యమత్య పొందకుండా విదేశీ శక్తులతో మనము యుద్ధము, పోరాటం చేయడం అనేది ఇదంతా హాస్యాస్పదము. కాబట్టి మీరందరూ గమనించాలి. అంతే తప్ప ఏదో మనవాడు కాబట్టి అధర్మం చేసినా పర్వాలేదు అన్నట్టు ఉండకూడదు. అందుకే హనుమంతుడి యొక్క శక్తి, ఆ యొక్క యుక్తి, ఆ యొక్క భక్తి, ఆ సామర్థ్యము, ఆ జ్ఞానము అవన్నీ కూడా మీ అందరికీ ఈరోజు అందాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హనుమంతుడు అనేవారు చిరంజీవులు. వారు ఒకరోజు వచ్చారు పోయారని ఉండదు, ఎప్పుడు మనలోనే అవ్యక్తంగా ఉంటారు. ఆ హనుమాన్ శక్తిని మీరు స్మరించుకుంటే మీరు ఆ యొక్క సప్త సముద్రాలు దాటగలిగిన శక్తి మీలో ఉత్పన్నమవుతుంది, ప్రకటమవుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి గ్రామం నుండి కూడా ఆ యొక్క శ్రీరామునికి, ఆ యొక్క హనుమంతుడికి శోభాయాత్రలు చేయండి. ప్రతి ఇంటిలో కూడా హనుమంతుడు, రాముడు యొక్క ప్రేరణ స్ఫూర్తితో మన పిల్లల్ని పెంచాలి, వారికి సంస్కారం అందించాలి. అప్పుడే రామరాజ్యం సాధ్యమవుతుంది, అప్పుడే గాంధీజీ కళ నెరవేరుతుంది, అప్పుడే ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలు నెరవేరుతాయి, అప్పుడే వివేకానంద స్వామి లాంటి ఆ జ్ఞానం అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరికి భయాలు, భ్రమలు దూరం అవుతాయి. అప్పుడే అసలైనటువంటి రామరాజ్యము, అప్పుడే అసలు సిసలైనటువంటి భారతదేశం విశ్వ గురువుగా అది రూపుదిద్దుకుంటుంది. అందువలన ఈ విశ్వ గురుతత్వం అనేది ఏ దేశానికి లేదు. అది కేవలం సనాతన ధర్మం. రామో విగ్రహవాన్ సనాతన ధర్మ అని అర్థం. కాబట్టి సనాతన ధర్మంలో కూడా ఇప్పటికిప్పుడు మళ్ళీ కలిసి ఉన్నామంటే దాన్ని వేరు చేయడానికి మన వాళ్ళే కొంతమంది కుట్రలు చేస్తున్నారు. రాముడు అయోధ్యను పాలించలేదని ఒక వ్యక్తి చెప్తాడు, పెద్ద ఆయన. అదేవిధంగా భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణం కాకుండా లక్ష్మీనారాయణ కళ్యాణం ఈ మధ్య జరిగింది, శ్రీరామ నవమి రోజు. ఎవరిని పట్టించుకోవట్లేదు, మాకు ఎందుకులని ఉన్నారు. కానీ జై శ్రీరామ్ అంటే మాత్రం వాళ్ళకి అన్నీ కావాలి. కాబట్టి మనలో లొసుగులు, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని మన భారతదేశానికి శ్రీరామచంద్రుడు అనేవాళ్ళు ఒక గ్రూప్ కాదు, సనాతన ధర్మానికి ఒక ప్రతీక. భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకి ఒక రూపమే శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్, జై హనుమాన్. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ్.